రాయల్ మాన్‌స్టర్ అంటారు మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 20 మినిట్స్‌తో యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే చైనీస్ స్టోరీస్ గైస్ ఎలా పడితే అలా ఉంటాయి గైస్. తలుండదు, తోకుండదు. ఎలా పడితే అలా రాసుకుంటారు. అసలిక మూవీలో తెల్ల నక్క అంటారు, నల్ల నక్క అంటారు. అసలకి ఆ నక్కల గోలేంటో నాకు అర్థం కాలేదు. ఇంకా మూవీలో సీజీ అండ్ కాన్సెప్ట్ గైస్. అసలకి ఆ కాన్సెప్ట్‌కి, ఆ సీజీకి సంబంధమే ఉండదు. కాన్సెప్ట్‌కి, ఆ వీఎఫ్ఎక్స్‌కి ఆకాశానికి నేలకున్నంత తేడా ఉంటుంది. మూవీలో ఏమో సూపర్ పవర్స్, గాల్లో ఎగరటాలు ఇవన్నీ ఉంటాయి. మూవీలో సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ చూస్తేమో వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటుంది. ఇంకా మూవీలో ఫైట్స్ ఉంటాయి గైస్. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ గా ఉంటాయి. ఆ ఫైట్ సీన్ లో ఏంటో స్మోకులు వాడి అక్కడక్కడ చిన్న చిన్న బాంబులు పెట్టి ఏదో పేల్చేసి ఎలా పెడితే అలా తీశారు. అక్కడ ఒక బాంబు వెళ్తుందిరా, ఇక్కడ స్మోక్ వేసారా అని మనకి చాలా అంటే చాలా సింపుల్ గా అర్థమైపోతా ఉంటుంది. ఇంకా మూవీలో మాన్స్టర్ అంటారు గైస్. అసలు అది మాన్స్టర్ లా ఉందా అనిపించింది నాకు. ఏదో ఒక చిన్న మాస్క్ పెట్టేసి దాన్ని మాన్స్టర్ అంటున్నారు. ఏందో నాకు అర్థం కాలేదు మరి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే రాజు ఫ్యామిలీలో కొంతమంది చనిపోతా ఉంటారు. తన ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎందుకు చనిపోతున్నారు అనేసి మన హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది గైస్, మన హీరో వాళ్ళ చెల్లి అనేసి. అమ్మాయి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంది అంతే. అది కూడా 1 or 2 సీన్స్ బాగుంటుంది అంతే, మరీ అంతే ఉండదు అనమాట. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్ ఏదో చాలా అంటే చాలా నార్మల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.